ఆసనం వేసి పూజ చేస్తుంటే అక్కడ ఒకడు ఉన్నాడు, ఒక దూర్తుడు, వాడి పేరు శిశుపాలుడు. వాడు లేచి ధిక్కరించాడు, సభను ధిక్కరించాడు, ఆ పూజను ధిక్కరించాడు. ఏంటి ఇంతమంది పెద్దలు, భీష్ముడు వయసులో పెద్దోడు, ద్రోణుడు విద్యలో పెద్దోడు, కర్ణుడు లేకపోతే విలువిద్యలో పెద్దోడు, వీళ్ళందరూ ఉండగా ఒక యాదవుడికి, ఒక గోవుల్ని కాసేవాడికి, ఒక స్త్రీలోలుడికి పూజ చేస్తావా? నీకు మతి భ్రమించిందా? అంటే మమ్మల్ని అందరిని అవమానించడానికి పిలిచావా అని నోటికొచ్చినట్టు పేలాపన మొదలెట్టాడండి. ఎవరు? శిశుపాలుడు. అసలు ఈ శిశుపాలుడు ఎవడు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఒకసారి చెప్తాను. శిశుపాలుడు అంటే అతను శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త కొడుకండి. కృష్ణ పరమాత్మ తండ్రి వసుదేవుడు, వసుదేవునికి సోదరి శృతాదేవి, ఆ శృతాదేవి కొడుకే శిశుపాలుడు. వాడి పుట్టుక చాలా విచిత్రంగా పుట్టాడు.